చిన్నయ్య ఆత్మ శాంతించాలంటే ఆగిపోయిన వైశమ్మ పెళ్లి జరగాల, మళ్ళీ ఇంట్లో సంతోషం నిండాలా. అమ్మా, మీరు ఇంకా ఎక్స్ప్రెషన్ మార్చకపోతే నాకు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియట్లేదమ్మా. ఇంతకన్నా నాకు ఐడియా రావట్లేదమ్మా. మాటలు రావట్లేదమ్మా. మీరు అలా చూడకండి అమ్మా. కాంచన సినిమా చూసినప్పుడు కూడా నేను ఇంత భయపడలేదు. నాది అసలే ముసలి గుండె, దడ ఎక్కువ అయితే శ్వాస తక్కువ అవుతుంది. మీరు ఇంకా నన్ను నమ్మకపోతే నేను పోయేలా ఉన్నాను. అయ్యోరు, నీ ముఖ ప్రభావమో మాట ప్రభావమో కానీ ఎందుకో నిన్ను నమ్మాలనిపిస్తోంది. ఏ ప్రభావం అయితే ఏముందిలేమ్మా, ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆపారు. ఉంటానమ్మా, వస్తాను. ఆగండి అయ్యోరు. యాడికి పోతాండారు? హారర్ సినిమా చూశాను కదమ్మా, వెళ్ళి ఏదైనా భక్తి సినిమా చూద్దామని. భక్త ప్రహ్లాద నుండి మొన్నటి శ్రీరామరాజ్యం వరకు అన్నీ ఇంట్లోనే ఉండాయి. లోనికి పోయి చూడండి. మా ఇంటికెళ్ళి చూస్తానమ్మా. కుదరదో. ఆ పెద్దిరెడ్డి ఇంట మళ్ళా సావు చూసే వరకు నువ్వు ఈ ఇంటి గడప దాటానికి ఇల్లేదో. ఈడనే ఉండి ఆళ్ల పతనానికి మా విజయానికి పూజలు సెయ్యి. కుంభాభిషేకం ఏదో చేస్తే అనుకున్నది జరుగుతాదట కదా, అజ్జయ్. దరిద్రం డాన్స్ చేయటం అంటే ఏంటో అనుకున్నా, అది ఇప్పుడు అర్థమైంది. ఏందయ్యారు, ఇళ్ళు చూస్తారా? పోండి, పైకిళ్ళు చూసిరండి. వెళ్ళండి. ఇది ఇల్లులా ఉందా, దెయ్యాల కొంపలా ఉంది. మీరు ఆ పెద్దిరెడ్డి గారి ఇంట్లో ఉంటారు కదా, ఆ రవివర్మ గారి చెల్లెలు కదా మీరు? మిమ్మల్నేనండి. మీరేమిటి ఇక్కడున్నారు? అదేనండి అక్కడ ఉండవలసిన వారు, మీరు ఇక్కడున్నారు. నడు విరిగిందిరా నాయనో. అవ్వా, అదేమిటమ్మా, వయసులో పెద్దవాడినైనా బుద్ధి కూడా లేకుండా అలా దోసేసావు. నా కాలో చెయ్యో నడువు ఎరిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? రేపు మాపో పోయేవాడివి, నీకింకా రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎందుకు? అవుననుకో, అయినా నువ్వు ఎక్కడ ఉండడం ఏమిటి? పరిస్థితులు నా మీద పగబట్టాయిలే. నీ మీద కూడా పగబడ్డాయా? అమ్మయ్యా, నాకు తోడు దొరికింది చాలు. అవును, నువ్వు ఇక్కడ ఉండడం ఏమిటి? అవును లేదు, కాదు లేదు, నేను చెప్పేది విను. నేను రవివర్మ చెల్లెల్ని అన్న విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? నన్ను చంపి పాతరేస్తారు. అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తారు? కర్మ, నేనేదో చేస్తాను గాని నువ్వు మాత్రం నోరు మూసుకొని ఉండు. అర్థమైందా? అమ్మా, ఒక్క నిమిషం. ఏంటి? నాకు కొంచెం టంగు లూజు, ఎక్కడైనా నోరు జారుతానేమోనని భయం.
రేయ్, మొయ్. నీకు టంగ్ లూజ్ అయితే నాకు స్క్రూ లూజ్. ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైంది, మీకు లూజే. రేయ్, ముసలోడా, ఈ విషయం ఎక్కడైనా బయటపడిందో వాళ్ళైతే కత్తులతో పొడిచి చంపుతారేమో. నేనలా కాదు. గరుడ పురాణం తెలుసు కదా? తెలుసమ్మా, మొన్న ఈ మధ్య అపరిచితుడు సినిమాలో కూడా చూపించారు. కుంభీపాకం. అంధకూపం. శూలదండనం. వాటన్నింటినీ కలిపి చంపితే ఎలా ఉంటుందో అలా చంపుతా. జాగ్రత్త. మొహం చూడు, నీ బతుకు తగలడా. అదేమో కుంభాభిషేకం అంటుంది, ఇదేమో కుంభీపాకం అంటుంది. డ్యాములోకి వచ్చి పడ్డ నీళ్ళలా ఉంది నా పరిస్థితి. ముందుకి వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, ఎగిరి దూకను లేను, మూసుకొని కూర్చోవడం తప్ప. ఏమిటయ్యా నీ లీలలు? ఇవ్వకివ్వక నాకు ఇలాంటి పాత్ర ఇచ్చావేమిటయ్యా? వీళ్ళ ఆఫర్లు తగలయ్యా. పోయి పోయి ఈ కొంపకొచ్చి పడ్డానింట్రా బాబు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది నా పరిస్థితి. ఫోన్ ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, ఏ వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. ఓ, ఫోన్ ఎత్తాలంటేనే భయం వేస్తుందిరా. ఎవడ్రా? పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి ఎందుకు చేస్తున్నాడు? హలో సునందా, చెప్పండి పెద్దిరెడ్డి గారు. యాడుండావమ్మా? సిటీలోనే ఉన్నానండి. ఇంకా పోయిన పని అవ్వలేదా? లేదండి, ఒకటనుకొని వస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతోంది. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పమ్మా. అబ్బే, సమస్య ఏం లేదండి. ఆర్థిక లావాదేవీలు కదా, అంత తేలిగ్గా తీరవు. ఇంకాస్త సమయం పట్టేటట్టుంది. అట్టగా? ఏమైంది పెద్దిరెడ్డి గారు? డల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏం లేదమ్మా, సావు జరిగిన ఇంట్లో 6 నెలల్లోపు ఆడపిల్లకి పెళ్లి చేస్తే మంచిదని ఊళ్ళో వాళ్ళు చెప్పినారు. అందుకే వైశ్య సూర్యుల పెళ్లికి మళ్లీ ముహూర్తం పెట్టించినాను. ఎల్లుండే పెళ్లి. ఆ విషయం చెప్దామని ఫోన్ చేసినాను. అలాగా? జానకి కూడా నెల నిండా ఆయన హాస్పిటల్లో చేరినది. నువ్వేమో పనులున్నాయని పట్నం పోయినావు. ఇంట్లో ఉంది నేను, భవానీ మాత్రమే. మాకేమీ తోచట్లేదమ్మా. కానీ మంచి ముహూర్తం అప్పుడే ఉండదట. కాబట్టి హడావిడిగా జరిపించక తప్పడం లేదు. పైగా ఈసారి పెళ్లి గుట్టు చప్పుడు కాకుండా జరిపించేద్దాం అనుకుంటా ఉండా. అందుకే నీకు మాత్రమే చెప్తా ఉండాను, నువ్వు తప్పకుండా రావాలమ్మా. అయ్యో, మీరలా ప్రత్యేకంగా చెప్పాలా? నీకు పనులున్నాయని తెలుసు, కానీ అల్లుడి తరఫున ఉన్న ఏకైక వ్యక్తివి నువ్వే. నువ్వు లేకపోతే సూర్య మనసు బాధపడుతుందమ్మా. అందుకే నువ్వు ఎట్టాగైనా వీలు చూసుకొని రాసునందా. తప్పకుండా వస్తానండి. వాళ్ళ పెళ్లి కంటే నాకు ముఖ్యమైన పనులేవీ లేవు.
మంచిదమ్మా, ఉంటాను. ఆ, ఆ. ఫోన్లో ఎవరు? నాకు కావాల్సిన వాళ్ళు. అంటే అంటే ఏంటండి, వాళ్ళు మీకు తెలీదు. ఎవరని చెప్పాలి? చాలా ముఖ్యమైనోళ్ళు అని, తప్పకుండా వస్తానని చెప్తా ఉండావు. ఏంది విషయం? ముఖ్యమైన వాళ్ళంటే నా బిజినెస్ పార్ట్నర్స్. పనులన్నీ వాళ్ళకే అప్పగించి వచ్చేసాను కదా, ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసాయట. నేనేమనుకుంటానో అని కంగారు పడిపోతున్నారు. అందుకే మీకంటే నాకు ఆ పనులు ముఖ్యం కాదు అని చెప్తున్నాను. అంతే కదండి. లాభ నష్టాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. మనుషుల మీదుండే నమ్మకమే కదా మనకు ముఖ్యం. అవునవును, నమ్మకం ఉన్నన్ని రోజులే మనుషులకి విలువ ఉండేది. అది కోల్పోతే వాళ్ళకి అంతం ఆరంభమైనట్టే. నాకు అన్నిటికంటే చిరాకు తెప్పించే విషయం నమ్మినోళ్ళని మోసం చేయడమే. అట్టాంటోళ్ళని అడ్డంగా నరికేదాకా నా మనసు శాంతించదు. నువ్వెందుకమ్మీ బెదిరిపోతా ఉండావు? నేను చెప్పేది నమ్మక ద్రోహం చేసేటోళ్ల గురించి. నువ్వట్టాంటి దానివి కాదు కదా. అబ్బే, నాకు అలాంటివి అస్సలు చేత కాదు. బాబు, ఏంటి ముసల్ది అని అదో రకంగా చూస్తుంది? కొంపతీసి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి? అంత గుచ్చి గుచ్చి అడిగిందంటే మనసులో ఏదో మూల అనుమానం ఉండే ఉంటుంది. అమ్మో, ఇంద్రాణి అనుకుంటే దానికన్నా డేంజరస్ క్యాండిడేట్లా ఉంది. దాని తల్లి కదా, దీంతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి బాబోయ్.
అవునవును, నమ్మకం ఉన్నన్ని రోజులే మనుషులకి విలువ ఉండేది. అది కోల్పోతే వాళ్ళకి అంతం ఆరంభమైనట్టే. నాకు అన్నిటికంటే చిరాకు తెప్పించే విషయం నమ్మినోళ్ళని మోసం చేయడమే. అట్టాంటోళ్ళని అడ్డంగా నరికేదాకా నా మనసు శాంతించదు. ఈ ముసల్దానికి నా మీదేమన్నా డౌట్ వచ్చిందా? అసలే అడవి మందా. ఒకవేళ వాళ్ళ ఫోటోలతో పాటు నా ఫోటో కూడా పెట్టారా? ఎందుకని మంచిది, ఒకసారి చెక్ చేస్తే పోలా? ఇంకాసేపు ఇలాగే కంటిన్యూ అయితే నిద్దట్లోనే గుండె ఆగిపోయేది. అన్నా అన్నా, ఏంటంజీ? రండి. ఇందా పని అయిపోయింది అన్నా? అయిపోయింది. టీ తాగండి. తీసుకోరా. ఏమంజీ, పనిలో చేరి 2 రోజులు కూడా కాలేదు, బాగా కలిసిపోయావే. నేను అంతే అన్నా, నేను ఎవరితోనన్నా ఇట్టే కలిసిపోతాను. అన్నా, ఈ ఇంటికి ఒక ఆవిడొచ్చారు కదా, ఆవిడేది? ఆ గదిలో ఉన్నారు. ఆ గదా అన్నా? వెళ్తారన్నా. ఏండే, టీ తీసుకోండి. అక్కడ పెట్టెలు తీసుకోండి, తాగితే బాగుంటది.
ఆగు. కల్లోనే ఉన్నట్టున్నాను. అది నేనే. ఎవరు? అది నేనే. అది నేనే. అది నేనే. నువ్వు నేనే. నువ్వెక్కడేంట్రా? నేను ఇక్కడే. ఎందుకు వచ్చావురా? తమరు ఎందుకు వచ్చారు? నేను అందుకే వచ్చాను. తమరు అక్కడ విషయాలు ఎక్కడ చెప్పడానికి వచ్చారు, నేనేమో ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడానికి వచ్చాను. ఏంట్రా చెప్పేది? ఇప్పుడే వెళ్ళి కొండారెడ్డికి ఈ విషయం చెప్పేస్తా, అప్పుడు తెలుస్తుందిరా. చెప్పు. ఏంట్రా నీ ధైర్యం? మీరేనా ధైర్యం? వెటకారమా? కొత్తగా వేషం వేసావు, కొత్తగా మాట్లాడుతున్నావు. కొండారెడ్డికి చెప్పాననుకో, నీకు గుండు కొట్టించి ఊరేగించేస్తాను. అబ్బచా, అదే నేను చెప్పాననుకో, నీ పాడిగట్టి ఊరేగిస్తాడు.